ప్రైజ్ లార్డ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? ప్రభు కృపలు అందరు బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. గడిచిన ఒక 5 రోజుల నుంచి నేను డైలీ ప్రామిస్ని పెట్టలేకపోతున్నాను, కొంచెం బిజీగా ఉండబట్టి. మళ్ళీ ఈరోజు ఈ రీతిగా మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆగస్టు 29న మా చర్చి యానివర్సరీ జరిగింది. చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. 27 నుండి భయంకరమైనటువంటి తెలంగాణలో ఎంత భయంకరమైన వర్షాలంటే కామారెడ్డి మొత్తము కూడా భయంకరంగా వరదెత్తి ముంచిపోయి రాకపోకలన్నీ కూడా ట్రైను బస్సు ఏది కూడా ఫెసిలిటీస్ లేకుండా భయంకరమైనటువంటి వరదలతో ముంచెత్తినట్లు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. నిజామాబాద్, కామారెడ్డి, అలాగే నిర్మల్ ఇటు ప్రాంతాలన్నీ కూడా చాలా వరదలు వర్షంతో భయంకరంగా ఉంది. అయినా కూడా మేము ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ని పోస్ట్పోన్ చేయాలనుకున్నాం, కానీ దేవాన్ని ఒక అద్భుతాన్ని చేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాము. అలాగా ఎక్కడికక్కడ సిద్ధపరచుకున్నాము. ఎన్నో రోజుల నుంచి ఈ మీటింగ్ కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రభా, ఇప్పుడు చూస్తే వర్షం పడుతుంది ఎలాగా అని దేవుని సన్నిధిలో మరి చాలా ప్రార్థన చేస్తాం, మీరు ఒక అద్భుతం చేయండి అని. అప్పుడు దేవుడు తన వాగ్దానం ఏమని ఇచ్చాడంటే 2వ దినవృత్తాంతాలు 15:7 ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అనేటువంటి వాగ్దానం దేవుడు చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 28th నైట్ నుండి కొంచెం వర్షం తగ్గడం ప్రారంభించింది. అలాగే 29th కూడా మార్నింగ్ వర్షం పడింది. చాలా లాంగ్ రూట్ నుండి వేరే రూట్ నుండి స్పీకర్ రావటము, ఆ రోజు ప్రార్థన జరగటము, చాలా అద్భుతంగా మరి ప్రజలు ఎంతోమంది రావటము, ఆ రోజు అద్భుతంగా మీటింగ్ జరగటము ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆ మీటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత మరలా తిరిగి రాత్రి మరి భయంకరమైన వర్షం, ఇప్పుడు కూడా వర్షమే పడుతూ ఉంది. కానీ దేవుడు, మనం ఎప్పుడైనా విశ్వాసం ఉంచుతామో దేవుడు మన పట్ల అద్భుతాలు చేసే దేవుడు. మీకు ఏ కార్యాన్నైనా మీరు మొదలు పెట్టుకున్నారా? ఏ పనినైనా మీరు మొదలు పెట్టుకున్నారా? అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యం వహించుడి, మీ కార్యమును సఫలపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కలత చెందుతూ బాధపడుతూ ఉండద్దు, కానీ మీరు ప్రార్థించినట్లే దేవుడు మీ కార్యాలను సఫలం చేసే దేవుడు అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.